గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకంలో భారీ కుంభకోణం బయటపడింది. 1000 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. 200కు పైగా బ్యాంకు ఖాతాలకు సంబంధించి చెక్ బుక్, పాస్బుక్స్, డెబిట్ కార్డులు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. ఈ స్కామ్లో ఎవరి పాత్ర ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకంలో దాదాపు 1000 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం అమలులో భారీ అవకతవకలు జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన 2 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి విచారించారు. గత ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని ఓఎస్డీగా పనిచేసిన జి కళ్యాణ్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆధారాలు సేకరించి అవినీతిని నిర్ధారించారు. సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వివిధ ప్రభుత్వ అధికారులు ముడుపుల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పత్రాలు ఈడీ స్వాధీనం చేసుకుంది. 200కు పైగా బ్యాంకు ఖాతాలకు సంబంధించి చెక్ బుక్స్, పాస్బుక్స్, డెబిట్ కార్డులు, 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ చేశారు. గొర్రెల స్కామ్లో అవినీతి జరిగిందని కాగ్ కూడా గుర్తించింది. దాదాపు 250 కోట్ల అక్రమాలు జరిగాయని గతంలో చెప్పింది. లబ్ధిదారుల వివరాలను సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా ఇన్వాయిస్ రికార్డులు అసంపూర్ణంగా ఉండటం, నకిలీ వాహన నంబర్లతో కూడిన ఇన్వాయిస్కు చెల్లింపులు చేయడం వంటివి గుర్తించారు. చనిపోయిన వ్యక్తుల పేర్లపై కూడా గొర్రెల యూనిట్లను కేటాయించినట్లు తేలింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఈడీ అంచనా వేసింది. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఇంకా ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.